మరణం, నీ కుటుంబంలో మరణం, మరణపు ఘోష, మరణపు స్వరం, మరణపు భయం, మరణం నిన్ను వెంబడిస్తుంది. గల కారణం ఏంటో తెలుసా? ఏదో శపితమైనది ఒకటి నీ ఇంట్లో. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చినాడు, చక్కని భర్తనిచ్చినాడు, చక్కని భార్యనిచ్చినాడు, చక్కని పిల్లల్నిచ్చినాడు. అది నీ స్వాస్థ్యం, అది నీ సొంతం. నీ కుటుంబంతో సంతోషించు, ఆనందంగా ఉండు. కానీ నీ కుటుంబాన్ని విడిచిపెట్టి వేరొక్కరి మీద నువ్వు కన్ను నిలిపినవంటే అది శపితమైనది కాదా? నిన్ను బట్టి నీ కుటుంబానికి శాపం ఊరేగుతుందేమో ఒకసారి ఆలోచన చేయి. నిన్ను బట్టి ఓటమి నీ కుటుంబానికి, నీ వ్యాపారంలో, నీ ఉద్యోగంలో ఓటమి. నిన్ను బట్టి నీ కుటుంబంలో ఏ కార్యాలు కూడా సఫలం అవ్వట్లేదేమో జాగ్రత్తగా ఆలోచన చేయి. నీ దృష్టిని బాగు చేసుకో, ఆలోచనలను బాగు చేసుకో, నీ స్వభావాన్ని బాగు చేసుకో. నువ్వు బాగు చేసుకోగలిగితే దేవుడు నీ కుటుంబాన్ని బాగు చేస్తాడు, పిల్లలను బాగు చేస్తాడు, వ్యాపారాన్ని బాగు చేస్తాడు, దేవుడు నీ ఇంటిని బాగు చేస్తాడు. నీది కాని వస్తువు నీ ఇంట్లో ఉందంటే అది శపితమైనదే.